ఏంటి? ఆయనలో ఆయనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు, సిగ్గుపడుతున్నాడు. విషయం ఏమి ఉంటుంది చెప్పమా? ఓహో, అదా విషయం. ఉలిక్కిపడి చచ్చాను కదరా, నాకు ముద్దు పెట్టడానికి వస్తావేంట్రా? నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? చి చి వెధవా. హలో, నాలో ఏ యాంగిల్ లేదు గాని మీరేంటి డ్రీమ్స్లో రొమాంటిక్గా ఉన్నట్టున్నారు? ఏ రొమాంటిక్ లేదు, పాడు లేదు. ఓరరే, నాకు తెలుసు బాసు, మీరు ఈ కాఫీ సిప్ చేసుకుంటూ త్వరలో విడుదల కాబోయే కప్ అండ్ సిప్ యాడ్లో మేడంతో మీ రొమాన్స్ గుర్తు చేసుకుని మురిసిపోతున్నారు కదూ? అదేం లేదు, పిచ్చి వేషాలు నువ్వును. పన్నుదిలి పెట్టే ఏంట్రా నువ్వు? మీరు మాత్రం కాఫీలు తాగుతూ కలల్లో తేలిపోవచ్చు, మేము మాత్రం పని చేయాలా? ఇంతకీ మేడంకి లవ్ ప్రపోజ్ చేశారా లేదా? రే, భార్యకి లవ్ ప్రపోజ్ చేయడం ఏంట్రా? మీ భార్య కాకుండా పక్కింటి భార్యకి ప్రపోజ్ చేద్దామనుకుంటున్నారా ఏంటి? రే, ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇద్దరం కలిసే ఉన్నాం కదరా. ఇప్పుడు నేను కొత్తగా లవ్ ప్రపోజ్ చేయడం ఏంట్రా చండాలంగా? ఛీ, మీ బతుకు చెడా. పెళ్ళైపోతే లవ్ యూ చెప్పడానికి ఏంటండి? లవ్ యూ అనేది మీ ప్రేమని చెప్పడానికి. ఏ ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేకపోతే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా మీరిద్దరు? మీది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ కాదు, బలవంత మ్యారేజ్. కనీసం ఇప్పుడైనా మీ మనసులో ఉన్న మాట చెప్పండి. అదొక ఫేజు, మీరు దాన్ని ఎంజాయ్ చేయాలి కదా. అవునా? చెప్పండి బాసు. మేడం ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యారు. ఎప్పుడూ గొడవ తర్వాత వచ్చే లవ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకిప్పుడు మనసులో ప్రేమ ఉంది. ఆ రోజు మా ఇంటికి వచ్చి మందేసుకుని ఓ అని తెగ ఫీల్ అయిపోయారు కదా. ఆ ఫీలింగ్స్ అన్ని మేడం ముందు కక్కండి. తాగి నా ముందు కక్కితే ప్రయోజనం ఏం లేదు. ఎలా చెప్పండ్రా? ఎలాగైనా చెప్పొచ్చు బాసు, రకరకాలుగా చెప్పొచ్చు. మెసేజ్లో చెప్పొచ్చు, ఎదురుపడి చెప్పొచ్చు, ఇండైరెక్ట్గా చెప్పొచ్చు. ఇలా ఎలాగైనా మీ ప్రేమని వ్యక్తపరచొచ్చు. కానీ చెప్పడం మాత్రం ముఖ్యం. ఎలా చెప్పాలో తెలియడం లేదురా. చూడండి, దేనికైనా మధ్యవర్తులు ఉండొచ్చు గాని లవ్ ప్రపోజ్ చేయడానికి మధ్యవర్తిత్వం మాత్రం దరిద్రంగా ఉంటుందండి. సొంతంగా ఆలోచించండి, ఆ బుర్రకి పదును పెట్టండి. ఏంటి బాసు, మందుకి అడిక్ట్ అయినోడు ఒకరోజు మందు మానేస్తే చేతులు కళ్ళు వణికినట్టు అట్ట వణుకుతున్నాయి చేతులు. రే, ఏంట్రా నీ మందుగోలా? మామూలుగా అయితే ఈజీగా డైల్ చేసేవాణ్ణి. ఇప్పుడెందుకో ఏదో తెలియని ఫీలింగ్ ఉందిరా. గుండె పట్టేసినట్టుంది. అదే బాసు లవ్ అంటే. చెప్పండి, ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడే మీ ఫీలింగ్స్ చెప్పండి. హలో, చెప్పండి. అది హలో హలో. ఏంటిది అంత కంగారు పడుతున్నారు? కంగారా? అదేం లేదే. మరేదో వెక్కిళ్ళు పెడుతున్నట్టు వినపడుతున్నాయి మాటలు. మేబీ సిగ్నల్ సరిగా లేవనుకుంటా. సిగ్నల్ సరిగ్గా లేకపోవడానికి వేరువేరు దేశాల్లోనో వేరువేరు ప్రాంతాల్లోనూ లేము. ఇద్దరికి మధ్య ఒక గోడ అడ్డంతే. మీకొచ్చే సిగ్నల్స్ నాకు రావా? పైగా ఇద్దరిది ఒకే నెట్వర్క్. అవునా? ఏమో మరి. చెప్పండి. ఏం చెప్పను? ఫోన్ చేశారు, దేనికి ఫోన్ చేశారని అడుగుతుంటే
ఏం చెప్పను అని అంటున్నారేంటి? ఓ నేనే ఫోన్ చేశానా? మ్మ్, ఆహా నేనే ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేశారు అని అడుగుతున్నా. ఓ నేనే ఫోన్ చేసుంటానులే. ఏమైందండి మీకు? ఏంటి కింద మీద పడుతున్నారు? అబ్బే ఏం లేదు, ఒక విషయం చెప్దామని. చెప్పండి. ఐ ఉండ్రను. హలో హలో, ఆహా, ఏంటి ఏదో చెప్పాలన్నారు? ఐ అయ్యా ఐ ఏం లేదు, మధ్యాహ్నం లంచ్ ఏం తిందాం? ఇందుకే ఫోన్ చేశారా మీరు? కొత్తగా లంచ్ ఏం చేద్దామని అడుగుతున్నారు? అంటే నీకేమైనా తినాలనిపిస్తుందేమో అని. నాకు తినాలనిపించడం కాదు, మీకేదో తినాలనిపిస్తుందనుకుంటా. మీకే తినాలనిపిస్తే అది ఆర్డర్ పెట్టండి. దానికి నేను తింటానో లేదో అని ఊహించుకోవడం ఎందుకు? నాకు తిండి అనేది ఒకటి ఉంటే చాలు. పేపర్ మీద తిండి అని రాసి పెడితే ఆ పేపర్ కూడా నమిలి మింగేస్తా. ఆ బాపతి నేను. నాకు పలానా పలానా అని డిమాండ్స్ ఏముండవు. ఓహో అలాగంటావా? కాదు, మీరు దీనికి ఫోన్ చేశారా? వేరే ఏదైనా చెప్పడానికి చేశారా? లేదు, ఇంతే, భోజనం గురించే చేశా. షూర్? యా యా షూర్. సరే, మీకేది నచ్చితే అది ఆర్డర్ పెట్టండి, ఓకేనా? ఓకే ఓకే. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే, ఇంకేం లేదు. పని చూసుకుందాం. ఏమైంది దీనికి? మిమ్మల్ని ఏం మర్చండి మీరు? సిగ్గులేదండి? ఎవరో పరాయి ఆడపిల్లకి ఐ లవ్ యూ చెప్పడానికి ఇబ్బంది పడిపోతున్నట్టు అలా తడబడతారు? ఏంటోరా, మాట గొంతులో ఉంటుంది కానీ బయటికి రావట్లేదు. కక్కాలండి, కక్కాలి. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను రా. ఇంకోసారి ట్రై చేస్తారా? మీ దుంప తెగ. ఏం మర్చండి మీరు? రే తిట్టకురా, నాకే ఒకలా ఉంది నా మీద. అద్దంలో వెళ్ళి చూసుకోండి. ఆ అద్దమే అన్ని భాషల్లో బూతులు తిడుతుంది మిమ్మల్ని. ఈ చూపులకేం తక్కువ లేదు. మాటలు పలకట్లేదు అక్కడ. కర్మ. నా కర్మకి మీరు బాసు, నేను మీకు పిఏ. ఈ జన్మకి ఇంతే అనుకుంటాను. ఆఫీస్లో ఉన్నవైందో? అవును. నేను బాధ్యతగా ఓ ఉద్యోగము, సవ్యంగా ఓ వ్యాపారము చేసుకునుంటే నువ్వు ఇంటి పట్టునే హాయిగా జీవితాన్ని గడపాల్సిన దానివే. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు. ఇందు, థ్యాంక్స్. నువ్వు అకౌంట్లో వేసిన డబ్బులందాయి. అమ్మ కూడా ఫోన్ చేసింది. నువ్వు అమ్మతో మాట్లాడాక అమ్మకు కూడా కాస్త ధైర్యం వచ్చింది. ఇప్పుడు నీ అండని నాకు లేకపోయింటే నేను ఏమైపోయేవాణ్ణో. నువ్వు సరిగ్గా తింటున్నావా? నిద్రపోతున్నావా? ఏదో ఆకలికి తట్టుకోలేక 4 మెతుకులు తింటున్నాను. తర్వాత అసలు తిండే సగించదు. ఇక నిద్ర అంటావా? మనసులో 1,00,000 ఆలోచనలు, బుర్రలో టెన్షన్స్ పెట్టుకొని ఎలా నిద్రపోతానెందు? నువ్వు ముందు లేనిపోని ఆలోచనలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకు. నీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వేం వర్రీ అవ్వకు. ఎందు ఈ సమయంలో
మనకి సాయం చేయగలిగిన వాళ్ళు మధు మామగారు రాజారావు గారు ఒక్కరే. ఆ కుటుంబానికి వాళ్ళకి నేను ఎంతో ద్రోహం చేశాను. కానీ దాన్ని పెద్ద మనసుతో క్షమించమని నీ మొహం చూసి ఒక్క సాయం చేయమను. ఏంటి ప్రణయ్? నాకు ట్రీట్మెంట్తో పాటు బెయిల్ ఏర్పాటు చేయమనువా? కేసు తీర్పు వచ్చే వరకు నేను ఈ జైల్లో భరించలేకపోతున్నాను. ట్రీట్మెంట్ తీసుకుంటూ బెయిల్ మీద బయట ఉంటాను. ఏంటిందో ఆలోచిస్తున్నావు? ప్రణయ్, నువ్వు నేరం చేశావు కదా? చేశాను, కానీ అది నన్ను ఎంత కృంగదీసేస్తుందో, మెంటల్గా నేను ఎంత ప్రెషర్ ఫీల్ అవుతున్నానో నాకు మాత్రమే తెలుస్తుంది. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఎందు ప్లీజ్ నాకు బెయిల్ వచ్చేలా ఏర్పాటు చేయి. అది కాదు ప్రణయ్, నీ నేరాన్ని నువ్వు అంగీకరించకపోతే విచారణ పేరుతో నువ్వు ఇంకా జైల్లోనే మగ్గాల్సి వస్తుంది. నువ్వు నేరాన్ని ఒప్పుకున్నావంటే ఆ శిక్ష ఏదో అనుభవించి బయటకు వచ్చేయచ్చు. ఇందు, పశ్చాత్తాపం కంటే పెద్ద శిక్ష ఏముంటుంది ఇందు? నేనిక్కడ భరించలేకపోతున్నాను ఇందు. ప్లీజ్ నాకు బెయిల్ ఏర్పాటు చేయి ప్లీజ్. లేదు ప్రణయ్, నువ్వు నిజంగా మారావు అని నిరూపించుకోవడానికి నువ్వు చేసిన నేరాన్ని ఒప్పుకొని శిక్ష అనుభవించడమే సరైన మార్గం. అంటే నేను మారానని నువ్వు నమ్మడం లేదా ఇందు? నేను నమ్ముతున్నాను. నేను నమ్మినంత మాత్రాన నువ్వు చేసిన నేరానికి శిక్ష అనుభవించకుండా తప్పించుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా మారినప్పుడు ఆ శిక్షని అంగీకరించాలి. అప్పుడే నాతో పాటు నా కుటుంబం, మధు వాళ్ళ అత్తగారి కుటుంబం అందరూ నిన్ను నమ్ముతారు. నువ్వు మంచి మనిషిగా వాళ్ళందరి ముందు గౌరవంగా నిలబడాలంటే నువ్వు ఈ శిక్ష అనుభవించక తప్పదు. సరే, నేను నేరాన్ని అంగీకరిస్తాను, కానీ శిక్షని భరించేంత శక్తి నాకు లేదెందు. ఇప్పుడు నేను ఏమైపోతానని నా గురించి నాకే భయంగా ఉంది. ప్రణయ్, నువ్వు చేసిన తప్పుని నిజాయితీగా ఒప్పుకుంటున్నప్పుడు శిక్షను కూడా ఒప్పుకోవాలి. ప్లీజ్. సరే, అలాగే ఎందు, ఒప్పుకుంటాను. ఎలాగో ఈ వారంలో నీ కేసు హియరింగ్కి రాబోతోంది. ఈ హియరింగ్లోనే నీ నేరాన్ని ఒప్పేసుకో. ఒప్పుకుంటాను ఇందు. మ్. నేను శిక్షను అనుభవించాలా? అనుభవిస్తాను. ఆ శిక్షను తగ్గించుకోవడానికి ఎన్నెన్ని దారులున్నాయో అన్ని రకాలుగా నాటకాలు ఆడి బయటకు వస్తాను. ఆ తర్వాత నేను అనుభవించాల్సిన శిక్ష మొత్తం మీరు అనుభవించేలా చేస్తాను. బస్ బస్ బస్సు ఏం చేస్తారు మీరు? మెయిల్ టైప్ చేయబోతున్నాను. మీరు ఆ లెఫ్ట్ హ్యాండ్తో మెయిల్ టైప్ చేసి పంపించేలోపు మ్యాటర్ ఏంటో స్వయంగా మీరే వెళ్ళి చెప్పేసేయచ్చు. అంతసేపు పడుతుంది టైప్ చేయడానికి. మేడం ఏం చెప్పారు? మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు కదా. మీకు ఇప్పుడు రైట్ హ్యాండ్ నేనే. మీ రైట్ హ్యాండ్ పనిచేయనంత మాత్రాన నన్ను మర్చిపోతారా? మీతో పనిచేసిన సంగతి మేడం గారిని చూసారనుకోండి, తర్వాత నాకుంటది బ్యాండ్ బాజా భారత్. ఇటు ఇవ్వండి ల్యాప్టాప్, నేను చేస్తాను. రే, నిల్చో నేను టైప్ చేస్తావులే కానీ ఆ సోఫాలో కూర్చో చెప్తాను.
మీరు కూడా వచ్చి పక్కన కూర్చోండి. అక్కడ కూర్చొని నాకు సరిగ్గా వినబడక నేను రాంగ్గా టైప్ చేసి పంపించారనుకోండి, దానికి మళ్ళీ నాకే పడుతుంది. రండి. ఇప్పుడు చెప్పండి బాసు. బాసు పంపించేశాను. అవును బాసు, నాకు చిన్న డౌట్. ఏంట్రా మెయిల్ పంపించేశాక డౌట్ అని అడుగుతున్నావు? నా డౌట్ మెయిల్ గురించి కాదు బాసు, మీ గురించి. నా గురించా? నా గురించి ఏం డౌట్? అసలు మీరు చేయగలుచుకున్నారంటే నమ్మలేకపోతున్నాను. మీరు నిజంగా కలుసుకున్నారా లేకపోతే ఏదైనా సెట్టింగా? రే, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావురా. నిజంగానే కాల్చుకున్నాను రా బాబు. ఆ, అసలు మీరు నిజంగా అంత ఫీలే కాల్చుకున్నారంటే నా మనసు ఎందుకు ఒప్పుకోవడం లేదు. మీరేంటో, మీ మనస్తత్వం ఏంటో, మీ ఈగో సంగతి ఏంటో అన్నీ నాకు బాగా తెలుసు. మీరు కొన్ని విషయాల్లో మహాస్వార్థంగా ఉంటారు. అంత ఫీలే కాల్చుకున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. బేసిక్గా ఇలా లవర్ని పిల్లాన్ని నమ్మించడానికి కోసుకుంటూ కాల్చుకుంటూ ఉంటారు చూస్తారు, వాళ్ళంటే నాకు పరమాసహ్యం. నిజం చెప్పండి, నిజంగా మీరు ఫీల్ అయ్యే కాల్చుకున్నారా? రే, కాల్చుకోవాల్సి వచ్చిందిరా. కాల్చుకోవాల్సి వచ్చిందా? అంటే మీరు నిజంగా ఫీల్ అయ్యి కాల్చుకోలేదా? బుద్ధున్నోడు ఎవడైనా నిజంగా స్టవ్ మీద చేయి పెట్టి కాల్చుకుంటాడా? నేను మారాను, పశ్చాత్తాపడుతున్నాను అని నమ్మించడానికి రకరకాల ప్రయత్నాలు చేశాను. కింద మీద పడ్డాను, బ్రతిమలాడుకున్నాను. అయినా ఆ రాక్షసి నమ్మలేదు. బాసు, ఏంటి రాక్షసి గీక్షసి అంటున్నారు? మరి అసలు ఒక మనిషిని నమ్మించడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడో కూడా అర్థం చేసుకోకుండా అస్సలు నమ్మలేదు నన్ను. అంటే మీరు మేడంని నమ్మించడానికి చేయగలుచుకున్నారా? మరి లేకపోతే నాకేమన్నా పిచ్చా? తనను నమ్మించడానికి వేరే దారేం లేక నిప్పుల్లో చేయి పెట్టేశాను. ఇప్పుడు చూసావా, నేనెంత బ్రతిమలాడుకున్నా వర్కౌట్ కాంది. చెయ్యి కాల్చుకుంటే వర్కౌట్ అయింది. చెయ్యి కాలితే కాలింది కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. లేకపోతే ఆ రాక్షసి ఇంకా నన్ను పీడించేది. బాసు, మీరు రాక్షసిని ప్రేమగా అంటున్నారా, కోపంగా అంటున్నారా? ఒరే, నేనెంత నమ్మించడానికి ప్రయత్నించినా నన్ను నమ్మకుండా మోసగాళ్లాగా చూస్తూ ఉంటే కోపం రాకుండా ఎలా ఉంటుందిరా? మనిషినే కదా నేను కూడా. అది ఇప్పుడు అర్థమైంది నాకు. మీరు నమ్మించడానికి చేయగలుచుకున్నారు, సిన్సియర్గా కాదన్నమాట. రే, నమ్మించడానికి సిన్సియర్గా చేయి కాల్చుకున్నాను. ఇప్పుడు చూసావా నా మీద ఎంత కేరింగ్. ఈరోజు పొద్దున్న షర్ట్ బటన్స్ కూడా తనే పెట్టింది తెలుసా? నువ్వు కూడా నేర్చుకోరా. రేపు నీకు పెళ్ళవబోతుంది. భార్య అనే రాక్షసి నిన్ను ఇలా రకరకాలుగా ముప్పు తిప్పలు పెడుతుంది. వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్తూ నెట్టుకు రావడం ప్రతిసారి కష్టమవుతుంది. అందుకని ఇలా అప్పుడప్పుడు దొంగ ప్రమాణాలు, కాళ్ళు చేతులు కాల్చుకోవడాలు చేస్తే తప్ప మనం ప్రశాంతంగా ఉండలేం. లేకపోతే మనల్ని కాల్చుకు తింటారు. ఈ కాల్చుకునేవి ఇవి మీ దగ్గర నేర్చుకుంటే నా జీవితం కాలిపోతుంది. వద్దు స్వామి. రే, ఇప్పుడు చూడరా నన్నెంత బాగా నమ్ముతుందో. నేను సిన్సియర్గా వచ్చేసి కాళ్ళ వేళ్ళ పడితే నమ్ముతుందా? నమ్మించడానికి చెయ్యి కాల్చుకుంటే నమ్మేసింది.
మధు రా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. అవునా? దేని గురించో? ఏం లేదు, అసలు నీ అంత బాగా అర్థం చేసుకునే మనిషి, నీ అంత గొప్ప మనిషి, నీలాంటి సహృదయరాలు ఎవ్వరూ లేరని నీ గురించే పొగుడుతూ ఉన్నాను. నువ్వు వచ్చావు. ఓహో, అవునా? పాపం, నేనే రాక్షసురాల్ని. మీరు నా కోసం చేయి కాల్చుకున్నారు. అలాంటిది నన్ను సహృదయురాలు, మంచిదాన్ని అంటారేంటండి? చిచి, అలా ఎందుకు ఫీల్ అవుతావు? నువ్వు అపార్థం చేసుకున్నావు, నా మీద కోప్పడ్డావు. దాన్ని నేను అర్థం చేసుకోలేనా? నేనెంత నిజాయితీ పరున్నో తెలియజేయడం కోసమే అసలు ఏ మాత్రం ఆలోచించకుండా చేయి కాల్చుకున్నాను. చాలా పండి. మా అత్తగారికి బాగా జ్వరంగా ఉందంట. ఆవిడ్ని చూసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్దామని వచ్చేసాను. ఆవిడ్ని చూసుకోవడానికి ఆవిడ కూతురు ఉంది కదమ్మా. నేను ఇక నుంచి అక్కడే ఉందామనుకుంటున్నాను.